సరే ఇలా పెట్టుకొని ఉదిరిపోయిన టేస్ట్. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా. ఏంటంటే చామగడ్డ పులుసుతోటి మీ ముందుకు వచ్చిన. ఎట్లా అంటే మేము తెలంగాణలో ఎట్లా అంటాం, మా బాపమ్మ మా అవ్వ వీళ్ళందరూ అంటారు కదా, అలా అండినట్టుగా పెద్ద మనుషులు అప్పుడు చేసిన లెక్కల ఇక ఏంటంటే ఇది మట్టిలకెళ్ళి తీస్తాం కాబట్టి ఇక ఇట్లా చామగడ్డ అంటే ఇది ఆరోగ్యానికి అయితే మంచిది. ఇక మీరైతే తెలుసుకోండి దీన్ని ఏ రకంగా వెళ్ళిపోతుందన్న చూడుర్రి. ఇట్లా మట్టి ఉంటుంది మంచిగా గడుక్కోవాలి. ఇక ఏంటంటే లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ పెట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపేయండి అర్జెంటుగా. లైక్లు ఇస్తుంటే నేను వెనకడ చేసిన ఫుడ్ తోటి మీ ముందుకు వస్తా. ప్రతిదీ పాతకాలం ఫుడ్ అంతా ఇక్కడ తీసుకొచ్చి పెడతా. ఇక అది ఏంటంటే మీ ముందు ఉండాలంటే లైక్లు ఇవ్వాలి. లైక్లు ఇస్తుంటేనే ముందు మీ ముందు ఉంటా. ఇక సబ్స్క్రైబ్ అన్నది నచ్చితే వేసుకోండి, నచ్చలేదు కనుక వదిలేయండి. ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపించండి. ఇది ఏంటంటే చామగడ్డ పులుసు ఒక్కసారి పెట్టుకొని ఒక్క బుక్క తింటామన్నోళ్ళు మళ్ళీ ఒక్కసారి పెట్టుకొని తింటాం. అంత కమ్మ ఉంటుంది. ఇక వదలం. ఇక ఏంటంటే అది ఒడిచేదాకా ఉడుకోదలం. ఎందుకంటే తెల్లారి తిన్నా బాగుంటుంది చామగడ్డ పులుసు. ఇది అంత మంచిగా ఉంటుంది. టేస్ట్ అయితే ఓ లెవెల్. మన ఆరోగ్యానికి అయితే బాగా బెనిఫిట్ ఉంటుంది. దీని కొరకు తెలుసుకోండి, డాక్టర్ని కూడా తెలుసుకోండి. ఇది విషయం చూపిస్తారా తేజ? ఏమేమి కావాలి చెప్తావా? ఈ చామగడ్డ పావు కిలో పావు కిలో. ఇంకో చింతపండు. మనము ఏంటంటే చేపల కూర అన్నట్టు మంచిగా ఉంటుంది. ఇక కమ్మగా ఉంటుంది. ఇక ఆనియన్ కుడుక్క కొద్దిగా, కారం, ఉప్పు, ఆవాలు, అల్లం, ఎల్లిగడ్డలు ఇట్లా ఫ్రెష్గా ఇవ్వండి. అల్లం ఎల్లిగడ్డ అన్నది, ధనియాల పొడి, కొత్తిమీర, ఇవి కరివేపాకు, ఇవి మెంతులు, జీలకర్ర, పసుపు. ఇంతల్నే మనం ఎప్పుడు ఏ టైంలో ఎట్లా వేసుకుంటాం అన్నది కొలతలతో సహా చూపిస్తాం, లెక్కతో చూపిస్తా. ఈ ఏంటంటే పావు కిలోకి ఎట్లా వేసుకుంటా అన్నది మీకు కొలత కరెక్ట్ చూపిస్తా. చేయరాను గుర్తుపెట్టుకొని ఇవన్నీ చెప్పుకుంటా. నువ్వు చెప్తున్నావు లెంత్ ఎక్కువ అవుతుందని మీరు అనుకుంటుండొచ్చు. మీకు మంచిగా అర్థం కావాలి. అంటుకుంటే గుడక చామగడ్డ అయినా పిరం ఉంటుంది. ఇది విషయం. ఇక మనం అర్థం కాని గుడక అర్థం కాని వాళ్ళ గురించి చెప్తున్నా. అర్థమైన వాళ్ళు ఇక ఇది ఇంతేనని తెలుసుకొని మీరు చేయగలుగుతారు. చేయరాని వాళ్ళకు ఒక్కటికి 4 సార్లు చెప్పవలసి వస్తుంది. కూరలు ఖరాబ్ చేసుకుంటే ఎన్ని వేసుకుంటాం మనం? ఇన్ని వేసుకుంటాం కదా. కూర ఖరాబ్ చేసుకుంటే ఎంత బాధ అవుతుంది. ఈ అమ్మాయి చెప్తే ఏంది కూర ఖరాబ్ అయిందని పేరు రావద్దు. చేస్తే పర్ఫెక్ట్, లేకుంటే వదిలేయాలి. ఇది విషయం. కారంతో తిన్నా సరే కానీ మనకు ఏమన్నా మంచిగా ఉంటుంది నేను మీకు చెప్తా. లేకుంటే కారమైన కమ్మ ఉంటుంది. ఇది విషయం. ఇక నేనైతే చామగడ్డ అన్నది కలుపుకుంటా. చూడండి 2-3 సార్లు మట్టి ఉంటుంది. మంచిగా గడగాలి. మట్టిలోకి వెళ్ళి తీస్తారు కాబట్టి మట్టి ఉంటుంది. మంచిగా గడుక్కున్న తర్వాత ఎట్లా వెళ్తుంది చూడు. ఇట్లా 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 అనుకుంటే ఇట్లా తీసేది. మంచిగా మళ్ళీ తొక్క ఉడక మనం ఉడికినాక తీస్తాం. ఇగో ఎట్లా వస్తుంది మీకు చూపించాలని. మరి ఇది ఎట్లా ఇట్లా వేసి మన ఉడకబెట్టుడు అంటే ఇట్లా కాదు. కొంచెం గడిగేసుకోవాలి. ఇట్లా ఇట్లా నలిచేసుకోవాలి. ఇట్లా బూరుబూరలు ఉన్నది కొద్దిగా ఇంకో టేస్ట్ చూడ ఎట్లా వస్తుంది. ఇక నేనైతే మంచిగా గడుక్కున్నాక మీకు చూపిస్తాను. ఇది విషయం. ఇక ఇప్పుడు చింతపండు ఉడక మనము చూపిస్తా. ఎంత వేసుకుంటాను? ఇవి ఎంత వేసుకుంటాను? ఒక చిన్న బాలంత. కొంచెం పులుపు ఉంటేనే మంచిగా ఉంటుంది. ఇంత ఇంత ఈ చింతపండు ఉడక కడుక్కొని వాటిని పోసి పెడతాం. సరే కడుక్కున్నాం. ఇట్లా నల్లగా ఉన్నది. ఇట్లా ఏ స్కిన్ అంటే మనము ఇట్లా తోలన్నది గీకేస్తాం కానీ ఇక కొంచెం నల్లగా ఉన్నది మంచిగా అనిపించేది ఉడుకుతుంటే. తీసేసుకోండి. ఇట్లా తీసేసుకొని ఇలా వేసేయండి. 2-3 సార్లు కడిగిన మంచిగా తెల్లగా అట్లా కడుగుతూనే ఇట్లా మంచిగా ఉంటుంది. మనము మళ్ళీ మీదికెళ్ళి తొక్క తీసేస్తాం. ఇక వాటర్ పోసేస్తుంది. ఒక గ్లాస్ పోస్తుంది. ఇక చింతపండు ఇట్లా కడుక్కున్నా. ఇట్లా కడుక్కొని ఏం లేకుండా 2-3 సార్లు కడుక్కున్నాం. మంచిగా నీట్గా కడుక్కోరు. మనము ఇక అన్నీ రెడీ చేసుకున్న వరకనే ఇది ఉడక నానుతుంది. చింతపండు ఉడక నానుతుంది. ఇప్పుడు మూత పెట్టుకుంటాం. 2 విజిల్ పెట్టుకుందాం. ఉడికిపోతాయి. ఎక్కువ పెట్టకూడదు. 2 విజిలే పెట్టుకుంటారు. ఎందుకంటే బాగా మెత్తగా అయితే ఉడక మంచిగా ఉంటుంది. 2 విజిల్ రైస్ అవుతుంది. ఇట్లా బురుగులు వస్తే చూడు కొద్దిగా తీసేసుకోవాలి. ఇట్లా మంచిగా అన్నం మంచిగా అనిపిస్తుంది క్లీన్గా. కొద్దిగా ఇట్లా ఓ బాగానే పట్టి ఇట్లా కొంచెం బురుగు ఉంటుంది కదా రైస్ మీద. నేను ఇట్లా తీసేసుకోరు కొద్దిగా బురుగు రాకుండా.
అప్పటి రోజులల్లో మా బాపమ్మ తీసేస్తుంది ఇట్లా ఇట్లా కొంచెం ఇట్లా తీసి ఇట్లా తీసి ఇప్పుడు మూత పెట్టుకోండి. అదే ఉమ్మ వెళ్తుంది కొద్దిసేపు అయితే. ఒక గ్లాసుకి 2 గ్లాసులు వాటర్ ఆ రైస్ పెట్టుకుంటాం. ఇది చూద్దామా. ఇప్పుడైతే చామగడ్డలు చూద్దాం. బాగా మెత్తగా ఉడికించుకోవద్దు, మామూలుగానే ఉడకాలి. మళ్ళీ ఉడికించుకుంటాం కదా, ఉడికినాయి. తొక్కి వెళ్తుంది ఇట్లా ఎట్లా వెళ్తుంది, కాలుతుంది. చల్లటి నీళ్ళు లేచి మీకు తీసుడు ఎట్లా అన్నది చూపిస్తుంది. ఇవ్వండి ఇట్లా 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 వెళ్తాయి. ఇట్లా ఈ రకంగానే ఇట్లా తీసేసుకోండి. మొత్తం తీసేసుకోండి. ఇట్లా తెల్లగా ఎట్లా వెళ్తుంది. ఈ పొట్టంతా తీసేసినాక కట్ చేసుకుని ఎట్లా అన్నది నేను చూపిస్తాను. చెంచుతో పొట్టు తీసేసుకున్నా చూడండి ఎట్లా తీసేసుకున్నాం. ఇట్లా క్లీన్గా మంచిగా తీసేసుకోండి. ఇది విషయం. ఇట్లా రౌండ్ కట్ చేసుకోండి. నేను కట్ చేస్తున్నా చూపెట్టాలకు. ఎట్లా కట్ చేసుకోవాలంటే ఇట్లా కట్ చేసుకోండి. కొంచెం అంటుకున్నట్టు అవుతుంది కానీ రౌండ్గా కట్ చేసుకోండి. ఈ రకంగా కట్ చేసుకోండి. చామగడ్డ అంటే దొడ్డుగానే కట్ చేసుకున్నా సరే, కొంచెం దొడ్డు కట్ చేసుకుంటే దొడ్డు కట్ చేసుకోండి. మీ ఇష్టం ఇక అది. ఇట్లా చూపెట్టుకున్నాను. ఇట్లా కట్ చేసుకోండి. ఈ రకంగా ఇట్లా కట్ చేసుకోండి. ఇక ఒక బిల్ల పెట్టుకొని ఇంత పులుసు పోసుకుంటే ఒకటి కాదు 4 పెట్టుకొని తినూరు, పులుసు పోసుకొని తినూరు మంచుకుంటుంది. ఇక అట్లా వెనకటి రోజుల ఫుడ్, మా బాపమ్మ చేసిన ఫుడ్, మా అవ్వ చేసిన ఫుడ్ ఇది. ఇక అప్పటిది చామగడ్డ పులుసు అంటే చేపల కూరలు కమ్మగా ఉండు, తింటుంటే అంత మంచిగా ఉంటుంది. చేసుకున్నాయి ఇక చూడు మొత్తం కట్ చేసిన ఇట్లా బిల్లలు రౌండ్గా కట్ చేసుకోరు. ఇవి మెత్తగా బాగా మెత్తగా ఉడికినాయి అనుకో అంత జుజ్జు అయితే కొంచెం 2 విజిల్లే పెట్టుకోరు, ఎక్కువ పెట్టుకోకూడదు. ఇక మనము ఏంటంటే భగవాన్లు ఉడికించుకోరు. ఇది విషయం. ఎక్కువ మాట్లాడితే ఎంత ఎక్కువ అవుతుంది అంటారు. అది కూడా చెప్పకపోతే ఏం మనసున పట్టది, ఖరాబ్ చేసుకుంటారేమో ఇవన్నీ వేసుకోలేని ఒక బాధ నాకు. ఇక అది విషయం. ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం. కొద్దిగా పోస్తా. ఉల్లిగడ్డ వేయించుకుందాం. కొంచెం వేసిన చూడుండ్రి. ఉల్లిగడ్డ వేయించుకుందాం. ఉల్లిగడ్డ 1/2 కిలోకు 1 ఉల్లిగడ్డ. మనం 1 ఉల్లిగడ్డనైతే తాల్పు అది ఉడక తాల్పు వేస్తా కానీ 2 ఉల్లిగడ్డలు లెక్క వస్తుంది. మనము ఎట్లా వేసుకుందామన్న చూడు. ఇట్లా చూస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా మంచిగా వేయించుకుంటే గ్రేవీ అన్నది కమ్మగా వస్తుంది. వేయించుకునే చూడు. ఇంకా ఇట్లా ఆనియన్ అన్నది కొద్దిగా మెత్తగా అయినాక ఈ పక్క కనుక్కొని మనము కుడకలు వేసుకుందాం. కుడకలు కొద్దిగా గోలుతాయి, కమ్మగా వస్తుంది గ్రేవీ అన్నది. అల్లం, ఎల్లిగడ్డ ఒక 7-8 ఎల్లిగడ్డలు, అల్లం, కాయలు. ఇప్పుడు మెంతులతోటి ఇవైతే తీసేయకుండా 1/2 టీ స్పూన్ వేసుకోండి. మెంతులు అన్నది టేస్ట్ బాగా వస్తుంది. ఇన్ని వేస్తున్నాం ఎందుకంటే టేస్ట్ చూడదు. మీరు జీలకర్ర 1 టీ స్పూన్ వేయదు. ఈ పులుసుకి మాత్రం మంచిగా ఉంటుంది. ఇవన్నీ కూడా మాడనీయద్దు, మాత్రం మంచిగా ఉంటుంది. ఇది గ్రేవీ అన్నది ఇంకెక్కువ కావాలనుకుంటే ఇంకొక ఆనియన్ ఎక్కువ వేసుకోండి. మీ ఇష్టం. ఇక మీరు కూర ఎక్కువ కావాలంటే ఇక ఎంట్లో ఉన్నదాని మీదకి వెళ్ళి మనం ఎన్ని ఆనియన్ కోసుకుంటామన్నది మన ఇష్టం. ఇప్పుడు తేజ నేనే సరిపోతుంది, ఎక్కువ ఆనియన్ వేసుకోవద్దని అనుకుంటుంది. గ్రేవీ బాగా అయితే మనకి ఎట్లా వడుస్తుంది అని ఆలోచించి 1/2 కిలోకైనా కానీ ఎక్కువ గ్రేవీ కావాలంటే చేసుకోండి. ఇది విషయం. ఇబ్బంది చేస్తున్నాయి. చల్లగా పట్టుకుందాం. ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకుందాం. ఇలా వాటర్ వేస్తాం కాబట్టి కొద్దిగా వాటర్ వేస్తాం కాబట్టి మనకు ఏంటంటే గరం ఉన్నా కానీ వాటర్ పోస్తే చల్లగా అవుతుంది. గ్రైండర్ కూడా ఖరాబ్ కాదు. విషయం ఇట్లా గరం చేసినా కానీ వాటర్ పోయొద్దు. కొద్దిగా వాటర్ పోసి తింపుకునేది చూడండి. ఇట్లా పేస్ట్ పట్టుకోవచ్చు. ఇట్లా పట్టుకుంటే ఇది కమ్మగా చేపల కూర లెక్కుంటుంది. ఇక మళ్ళీ ఏంటంటే వెజ్ వాళ్ళకు అనర్థం. ఇక ఇది టేస్ట్ లెవెల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది చేసుకునేది చూడదు. ఆయిల్ పోస్తున్నా చూడండి. ఇప్పుడు ఆనియన్ గొలిచుకున్నా కదా, చెంచాకున్నది ఆనియన్ ఈ స్పూన్ వేస్తున్నా. ఈ స్పూన్. ఇప్పుడు ఆవాలు 1 టీ స్పూన్ వేసుకోండి. ఆవాలు మంచిగా ఉంటుంది, ఇలా టేస్ట్ బాగా. జీలకర్ర 1/2 టీ స్పూన్ వేసుకోండి. జీలకర్ర
మెంతులు కొంచెం అన్ని చిటికెడండి. నేనైతే ఇప్పుడు పట్టినప్పుడు వేసినా కదా, మెంతులు టేస్ట్ బాగుంటుంది. మెంతులు మిక్స్ చేయకూడదు, ఇవన్నీ మిక్స్ చేయకూడదు, బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్, నీళ్ళ పదన ఉంటే ఉల్లిగడ్డ కడిగేటప్పుడు నీళ్ళ పదన ఉందంటే పటపట అంటుంది, గిట్లనే అంటుంది. ఇది విషయం. కడుక్కొని ఆడ వేసుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుంది. ఇక పొరపాటు అన్నీ తెలుసుకుంటే పొరపాటు చేస్తాం ఒక టైంలో. ఇది విషయం. ఒక 4-5 రెబ్బలు వేసుకోండి, ఇట్లా పులుసు కూరలాగా మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. గోలని బాగా రెడ్ కావద్దు, ఎందుకంటే తీయ వస్తుంది కూర. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందాం 1 టీ స్పూన్, పసుపు వేసుకుందాం 1/2 టీ స్పూన్, ఈ 1/2 కిలోకి ఇది విషయం. ఇప్పుడు కారము మంచిగా ఉండాలి, కమ్మగా ఉంటుంది. మనము ఎక్కువ కారం లేదు, రైస్ ఎక్కువ లేదు. ఇది ఉప్పు లేని కారం 3 టీ స్పూన్లు వేస్తున్నాం 1/2 కిలో. మీరు కారం ఎక్కువ ఉంటుంది, ఉప్పు కారం మీ ఇష్టం. ఇక ఉప్పు కారం నువ్వు ఎంత వేసినావు, కొందరిది పైసగా ఉంటుంది, కొందరి సప్ప ఉంటుంది, ఏం చెప్పలేను నేను. ఇక ఇప్పుడు 1 టీ స్పూన్ అంటే టీ స్పూన్ గిట్లున్నది. టీ స్పూన్లు పెద్దగా ఉంటే కూడా చూసుకోండి. 1 స్పూన్ వేస్తున్నా, తర్వాత చూసుకుందాం ఇక, అది విషయం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఈ పులుసు కూరలకి అయితే అట్లా ఉంటుంది. లాస్ట్ కొద్దిగా వేసుకుంటే ఇక ఉంచుకుంటున్నా. కాల్పు గుడుకు వేసుకోవాలి, కమ్మగా వస్తుంది. ఇట్లా కారం ఉప్పు అన్నది నూనెకి వేసుకున్నాం అనుకో, టేస్ట్ బాగుంటుంది. ఇట్లా నూనెకి వేసుకునేది చూడండి, ఉప్పు కారాలని. ఇప్పుడు ఇవి చామగడ్డ, ఇవి ఏంటంటే బాగా కలపకుండా కొద్దిగా మామూలుగా ఇట్లా అనేసేది, మెత్తగా ఉడకబెట్టుకోకూడదు, వేసేది ఇట్లా కలుపుకోవాలి. కారం ఎక్కువ వస్తున్నాక ఇప్పుడు మనం పులుసు పోసుకుందాం. పులుసులు ఉడకాలి, పులుసు మంచిగా వేసుకోవాలి. ఇట్లా ఒకసారి చిక్కగా వేసుకోండి, మళ్ళీ కొద్దిగా పలసగా వేసుకుపోయాలి. మీరు పులుపు మీరు తినదాన్ని మీకు విషయం, ఇక నేను కాదు. పులుపు ఎట్లా తింటే అట్లా వేసుకోండి, ఎట్లా తింటారు అన్నది మీ ఇష్టం. అది ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాం, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత 1/2 కిలో కదా, ఎక్కువైతే ఎక్కువ వేసుకోరు. పులుపు మీరు 2 ఎన్నికలకి ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు, ఎంత తింటారు అన్నది మీ ఇష్టం. పులుపు తక్కువ తింటే మాత్రం ఇట్లా వేసుకో, మేము తక్కువ తింటాం, ఎక్కువ తిన్నాం పులుపు. ఇట్లా చిక్క విసుకుపోయారు ఒకసారి, మళ్ళీ ఒకసారి విసుకోవాలి, మళ్ళీ కొన్ని వాటర్. మీరు ఏంటంటే ఇది ఈ చామగడ్డతోటి చిక్కతనం మస్తు ఉంటుంది. చామగడ్డతోటి జిగురు ఉంటుంది కాబట్టి చిక్కతనంతో వస్తుంది. కొంచెం పలసగానే చేసుకోండి, చూసుకుంటే చేసుకోవాలి. ఇది విషయం ఎట్లా అంటే చూసిన దాని మీదకి మనము ఎట్లా రావాలి, ఏం రావాలన్నది చూసుకో. మనం గ్రేవీ ఎట్లా ఉండాలన్నది మన ఇష్టం. ఇప్పుడు ఒకసారి ఇట్లా కలిపి చూడు, ఇట్లున్నది కదా, ఇంకా కావాలి, ఇట్లా చూసుకుంటూ పోసుకోవాలి. నేను 2 గ్లాసులు పోస్తున్నా వాటర్, పెద్ద గ్లాసుతో. ఇప్పుడు చూసుకోవాలి, చామగడ్డ పులుసు ఇట్లా ఉండాలి. మళ్ళీ చిక్కతనం కొద్దిగా వస్తుంది ఉడకవరకు. మనము ఇప్పుడైతే ఇది పట్టుకున్నది మసాలా వేస్తాం కదా, వేసినాక ఎట్లున్నదని చూసుకోవాలి. చూసుకొని వాటర్ ఇంకా మనం వేసేది ఉంటే వేయాలి. ఇప్పుడు పట్టుకున్నది మసాలా, ఉల్లిగడ్డ, కుడక పౌడరు, మెంతులు, జీలకర్ర, ఇవన్నీ పట్టుకున్నాం కదా, ఎల్లిగడ్డ, అల్లం, అవన్నీ ఉడక నూనెకి వేసినా కదా, మీరు చూసిరు కదా, వేయించుకున్నా కదా, వేయించేది అవసరం లేదు. కొన్ని వాటర్ పోసి మనం ఒకసారి ఇవి ఉడక వేస్ట్ చేయొద్దు. మనము గ్రైండర్ పట్టుకున్నా, దంచుకున్నా, ఇట్లా మూత పెట్టుది, ఇట్లా ఊపురు మొత్తం మీది నుంచి వస్తుంది. మనం ఊడ్చినా కానీ రాదు. పని చేసేది ఎట్లయితే సేవ్ అవుతాం. ఇప్పుడు ఏమన్నా ఉందా? లేదు కదా. ఇదంతా వస్తుంది. ఇట్లా అనేసి ఇట్లా పోసేది. వంట అంటే మన మైండ్ తోటి చేయాలి వంట. మనం ఎట్లా అంటే చెప్తే ఉడక మిస్టేక్ అనిపిస్తుంది. మన మైండ్ కొద్దిగంత దాని మీద ఎట్లా చేసింది, ఏం చేసింది అని చూసుకోవాలి. కలుపుతున్నా, చూపెట్టు.
ఎంత కమ్మ ఉంటుందో ఈ గ్రేవీ. కొద్దిగా ఉడికితే దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఈ రకంగా ఉన్నది మనకు. ఇట్లా ఇట్లా ఉన్నది కదా, కొంచెం గట్టిగా కావాలి. ఉడికిపోతుంది, ఈ పులుసు ఉడుకుతుంది, ఇవి అన్నీ ఉడుకుతాయి. అప్పుడు కరెక్ట్ అవుతుంది. నాకు పట్టాయి లేనిగా ఇంతే. మూత పెట్టేస్తుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడకన్నా. ఉడకని 5 నిమిషాలు ఉడకని మూత పెడుతున్నా. ఉడికించుకుందాం. మీడియం మీద మంట పెట్టినా, ఎందుకంటే బాగా ఉడకబెట్టలే, కొద్దిగా మీడియం పెట్టుకున్నాం. అది మీదికి మనము ఇవన్నీ మసాలాలు పుడక అవి వేసినాం కదా, కొంచెం చిత్తినట్టు అవుతుంది. ఇది విషయం చేసుకునేది. మనము సిలిండర్ ఎట్లా ఆదా కావాలి, మనం ఎట్లా వేసుకోవాలి, ఎట్లా వంట చేసుకోవాలి, ఏ టైంలో ఎట్లా వేస్తే ఇట్లా అవుతుంది అన్నది ఉడక ఉంటుంది. మనం అంటాము వంట ఆమె వేస్తుంది, ఈమె వేస్తుంది, అందరు చేస్తారు. ఆ రెసిపీలల్లా, ఆ వంటల అసలు ఒక్క టేస్ట్ ఉంటుంది. ఇది విషయం. సరే చూద్దాం. అయిపోయిందా? చూద్దాం. చూసినాక మంట బంద్ చేసి ఎట్లా వచ్చిందో ఈ రకంగా ఉండాలి. ఇంకా చల్లగా అయితే ఇంకా గట్టిగా అవుతుంది. ఇట్లా ఈ రకంగా ఇట్లా ఉండాలి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇక టేస్ట్ లెవెల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. బంద్ చేసుకుంటున్నా. కమ్మతనానికి వాసన అయితే ఇక టేస్ట్, ఇక మనం ఏంటంటే దాని టేస్ట్ అన్నది మీరు చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. కొంచెం తింటాను అనుకుంటారు. ఇక బియ్యం ఎక్కువనే పెట్టుకోరు. ఇది విషయం. అన్నం అయితే ఎక్కువ పెట్టుకుంటే మంచిగా కమ్మగా టేస్ట్, ఆ పులుసు అన్నది అట్లా టేస్ట్, పులుపు అని అనుకోవద్దు, అంత కమ్మ ఉంటుంది. శామగడ్డ పులుసు అంటే వదలకూడదు నాకు. ఇట్లుంటారా అని అనిపిస్తుంది. అది విషయం. మీరు చేసుకుంటారేమో లైక్లు అయితే ఇది లైకులు కామెంట్స్ వస్తుంది. వాసన అయితే గుమ్మగుమ్మ కొడుతుంది. నాకు నోట్లోకి వాటర్ వచ్చినాయి. ఎంత కమ్మ వాసన వస్తుంది. జీలకర్ర మెంతులు అవి అయితే, మెంతులు అయితే జీలకర్ర అయితే అవి ఫ్లేవర్ అయితే లెవెల్లో కొడుతుంది ముక్కుకు. అంత బాగుంటుంది. మంచి టేస్ట్ తోటి ఇట్లా వేసుకొని లైక్లు ఇస్తుంటే వెనకట ఆ శామగడ్డ పులుసు తోటి మేము ముందుకు వచ్చినాం. వెనకటి రోజులల్లో ఎట్లా చేసుకుంటాం, మేము చేసుకుంటాం. మా బాపమ్మ అట్లా చేస్తుండే, మా అవ్వ ఇట్లా చేస్తుండే. ఇట్లా మా ఇంట్లో ఫ్యామిలీలు ఇట్లా చేస్తుండే శామగడ్డ పులుసు. కమ్మ ఉంటుండే. ఇక అప్పటి రోజుల ఫుడ్ ఇప్పుడు తింటున్నాము. ఇక ఇప్పుడు కూడా వేసుకుంటుంది కావచ్చు. ముందు మీకు పాతకాలం వంటలతో మేము ముందుకు వస్తాం. వెనకట వంటలు అయితే వదల. ఇక మీరు ఏంటంటే నాకు లైక్లు ఇస్తుంటే వెనకట వంటలతో మేము ముందుకు వస్తాం. ఇక ముసలు అప్పటి బాపమ్మలు అమ్మమ్మలు ఇవి అందరూ చేసింది వంటలు అన్నది ఇట్లుంటాయి. ఇక వాళ్ళు ఏం వేయకుంటేనే ఉల్లిగడ్డ ఎల్లిగడ్డతోటే కమ్మగా అంటారు. ఎక్కువ మసాలాలు కాకుండా కానీ ఇట్లా చిక్కతనంతో ఇంకా చల్లగైనా కొద్ది గట్టిగా అవుతుంది. కమ్మగా ఉంటుంది టేస్ట్. ఇక ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే పంపిది అర్జెంటుగా పంపిస్తే అది మళ్ళీ వేసుకొని తిని ఇది ఏ ఛానల్ ఏందని నేత్ర ఫుడ్ ఛానల్ అని చెప్పురాలకు చెప్తే నా కామెంట్ పెడతారు, లైక్లు ఇస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇక అలా వదలరు. కానీ ఇది విషయం. ఇక మీ ఇష్టం, అది విషయం. ఇక సబ్స్క్రైబ్ అన్నది మీ ఇష్టం, చేసుడు మాత్రం నా ఇష్టం. ఇవంట వాళ్ళకు కూడా నచ్చుతున్నాయి. కామెంట్ పెడుతున్నారు, మేము చేసినట్టే అనిపిస్తుంది, మా రెసిపీలు అనిపిస్తున్నాయి అంటుండ్రా. సరే. శామగడ్డ పులుసు అసలు దేవుడురి ఎంత గ్రేవీగా ఇట్లా ఎమ్మిగా ఉంటుంది. ఇష్టం నాకు. మీకు కూడా ఇష్టమా చెప్పుర్రి. మమ్మీ ఇట్లా కొత్తిమీర అనేది ఇట్లా కాడలు వేస్తుంది. వేస్తేనే అట్లా టేస్ట్, కాడలతో టేస్ట్ వస్తుంది అని చెప్తుంది. కాడలు ఉడుకుతుంటే అవి టేస్ట్ వస్తాయి. చిన్న కట్ చేసి వేయచ్చు కదా అని అంటారు. కానీ మమ్మీ అట్లా కాడలతో వేస్తే కాడల నుంచి మంచిగా ఫ్లేవర్ వస్తుంది. పొగలు రైస్ మస్తు చలి పెడుతుంది. ఎట్లా చలి పెడుతుంది మరి? అవును, చలి బాగా పెడుతుంది. ఈ చలికాలం వేడిగానే తినబుద్ధి అవుతుంది. శామగడ్డ పులుసు మీకు కూడా ఇష్టమా? ఇష్టం ఉన్న వాళ్ళు అందరూ ఒక లైక్ ఇచ్చేసుకోర్రి. ఇట్లా పెట్టుకొని ఉద్దిరిపోయిన టేస్ట్. ఎమ్మి అంటే ఎమ్మి ఉంది. కమ్మగా తింటారు. ఇట్లా వేయుర్రి. అద్దరిపోయింది టేస్ట్. మస్తు టేస్ట్, మస్తు ఉంది. అన్నీ కరెక్ట్గా పడ్డాయి. ఉప్పు కారం అన్నీ మంచిగా పడ్డాయి.
ఆహా ఏం రుచి తినాలి మేము రుచి అమ్మ ఉంది లైక్ అయితే ఇచ్చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వెంటనే షేర్ చేసేయండి మంచి రెసిపీ షేర్ చేసినామని మీ రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా మిమ్మల్ని మెచ్చుకుంటారు మస్తు ఉంది కమ్మ ఉంది పులుపు అనేది మీ చాయిస్ మేము కొద్దిగా తక్కువ తింటాం ఒక లైక్ అయితే ఇచ్చేసుకొని ఉంటాం మళ్ళీ మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందు ఉంటాం సూపర్ ఉంది మమ్మీ మస్తు ఉంది మంచిగా